హాయ్ అండి. ఇవాళ బార్లీ జావ చేస్తున్నాను. మనకి చిన్నప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా ఇంట్లో వాళ్ళు మనకిచ్చే మెడిసిన్ లాంటి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ బార్లీ జావ ఉండేది కదా! ఇదివరకు మనం బార్లీ జావ చేసుకోవాలి అనుకుంటే రాత్రంతా బార్లీని నానబెట్టాలి. ఉదయం దాన్ని బాగా ఉడకపెట్టాలి. చాలా ఎక్కువ టైం పట్టేదనమాట. కానీ ఇప్పుడు దీన్ని ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బార్లీ జావ వల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా తగ్గుతాయండి. కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్న తక్కువ టైంలో క్యూర్ అయిపోతాయి. అదేవిధంగా ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుందనమాట మనకి. చాలా ఇమ్యూనిటీ బూస్టర్ కూడా మంచిగా పెరుగుతుంది దీనివల్ల. నేను బార్లీని ఒక కప్పు బార్లీ తీసుకొని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి నీళ్ళేమీ లేకుండా వడగట్టేసుకొని ఒక పొడిగుడ్డ మీద వేసి 10 నిమిషాలు గాలికి ఆరబెట్టాను. ఇలా ఆరిపోయిన బార్లీని ఒక మందపాటి మూకిడిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన బార్లీని మనం మిక్సీలో వేసి నూకలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ నూకని గనక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు నిలవ ఉంటుందండి. మనకి 2-3 నిమిషాల్లో బార్లీ జావ అనేది రెడీ అయిపోతుంది. నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 కప్పులు వాటర్ పోసాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని మరిగించాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఒక 2 స్పూన్స్ నూక తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి ఉడికించుకోవాలి. మనం నూకలాగా చేసాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి. గంటలు ఉడికించాల్సిన అవసరం లేదు. వితిన్ మినిట్స్లోనే మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన జావని మనం ఒక గ్లాస్లో తీసుకొని పరగడుపుతో ఒక్క గ్లాస్ తాగించామంటే పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఈ వేసవి కాలంలో ఒంట్లో ఉన్న వేడి మొత్తాన్ని తరిమి కొట్టేసినట్టుగా అయిపోతుంది. చెప్పాను కదా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు. చిన్నప్పుడు మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా మోషన్స్ అయినా మనకి అమ్మ వాళ్ళు ఇదే పట్టించేవాళ్ళండి. ఇప్పుడంటే రకరకాల ఓఆర్ఎస్లని హెల్తీ డ్రింక్స్ అని వచ్చినాయి. కానీ తక్కువ ఖర్చుతో అయిపోవాలి, తొందరగా అయిపోవాలంటే ఈ బార్లీ జావని తప్పకుండా ట్రై చేయండి.